दिक्कत न्यूज़ में आप तमाम का खैर मकदमी बढ़ते हैं। खबर की जानिब बीआरएस पार्टी से सिकंदराबाद एमपी के लिए कैंडिडेट पी पद्माराव गौड़ का जारी है सियासी सफ़र। बताया गया कि आज उन्होंने अपने एमपी के कैंडिडेट होने की हैसियत से कैंपेन को जारी रखते हुए आज एमएलए श्रीनिवास यादव के साथ पद यात्रा जारी रखी। इस मौके पर मुख्तलिफ इलाक़ात में उन्होंने आवाम से मुलाकात करते हुए अपील की कि उनके हक़ में वोट का इस्तेमाल करते हुए उन्हें एमपी बनाएं। वाज़ेह है कि कार के निशान को बटन को दबाते हुए उन्हें कामयाब बनाया जा सकता है। इस मौके पर उन्होंने आवाम से बीआरएस की हुकूमत की जानिब से गुज़िश्ता में किए गए कामों का भी तज़किरा किया। साथ ही साथ उन्होंने कांग्रेस पार्टी की मौजूदा हुकूमत को अपनी तनक़ीद का निशाना भी बनाया। बताया गया कि उनके एमपी बनने के बाद सिकंदराबाद हल्का तरक्याती कामों में तेज़ी से तरक्की करेगा और बीआरएस पार्टी के एमपीज़ के पार्लियामेंट में होने से बहुत फ़ायदा होगा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా విశేషమైనటువంటి సేవలు అందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారు ఏదైతే నడుము గట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది పద్మారావు గారు ఒక్కరే కాబట్టి ఈ రాష్ట్రం సిద్ధించే దాంట్లో వారిది కూడా పాత్ర ఉంది, అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలు కోరుకునేది ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఎట్లుంది అనేది ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ. 5 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్మాష్ అయింది. రెండోది రోడ్లు లేవు, ఏ కార్యక్రమాలు కూడా చేస్తలేరు, మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది ఆ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీల నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లలో చెప్తున్నారు 5 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ 5 ఏదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి, లేదంటే వరంగల్లో చూపి, ఆదిలాబాద్లో చూపి ఏ 5 గ్యారెంటీలు మీరు అమలు చేస్తుంది. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలు అయితే లేదు. అన్నిటికీ లేనిపోని కొట్టీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి చాలా స్పష్టత సికింద్రాబాద్ ప్రజలు విఘ్నులైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఆలోచించే శక్తి ఉన్నది. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏం లేదు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మేమే ఇచ్చినాం. రెండోది మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మేమే కట్టినాం. పేదోళ్ళకు పెన్షన్ ఇచ్చింది మేమే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది మేమే. ఎవ్వరికి ఏ ఆపద ఉన్నా కానీ నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మీరు పార్కులు చూడండి, రోడ్లు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, అప్పుడు వేసినాయి. ఇప్పుడు 5 నెలల్లో వీళ్ళు ఏం చేసారో చెప్పాలి. రెండోది పాతయి ఏవైతే శాంక్షన్ అయి ఉన్నాయో కూడా చేస్తలేరు. కాబట్టి మళ్ళా ఓట్లకు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? మరి పద్మారావు గారు సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీ కాదు తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండి చూస్తుండే. కాబట్టి నేను ప్రజలకందరికీ ఒక మంచి అభ్యర్థి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతుగా కావాలి. ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు వంచి ప్రశ్నించేటువంటి గొంతుగా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. నేను యువకులకు, విఘ్నులకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీళ్ళు అలవి కానీ హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం అరాయిస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినామంటారు. ఇస్తలేరని ప్రజలు అంటుంటే ఇస్తున్నామని వాళ్ళు అంటారు. మరి ఎవరికి ఇస్తున్నారో చెప్పాలి. నేను మీడియా పత్రికా మిత్రులకు కూడా అడుగుతున్నా, మీరు కూడా హైదరాబాద్ సిటీలోనే ఉంటారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదన్నా మీకు వచ్చిందా చెప్పాలి. కాబట్టి ప్రచారం చూస్తే ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి బ్రహ్మాండంగా మా అభ్యర్థి గెలుస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మా పోటీ బీజేపీతోనే ఉంటుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇటీవల కాలంలో సీఎం గారు ప్రచారం చేస్తూ పద్మారావు గారిని కేసీఆర్ గారు రాజకీయంగా ఇక్కడ నిలబెట్టి ఆయనను అధ్యక్షులని చెప్పి నేను చూసిన ఇదే ప్యాట్నీ సెంటర్లో నాగేందర్ నామినేషన్లో ఆయన మాట్లాడాడు. పద్మారావు అనవమకుడా, పద్మారావుకు గుర్తింపు లేదా? మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి. నువ్వు ఎమ్మెల్యే కాకముందు పద్మారావు ఉన్నాడు,
అంతేగాని బలి పశువుని చేయడానికి పెట్టిండ్రు అనే విధంగా మాట్లాడిండు ఆయన. పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా. పద్మారావు ఒక మామూలు వ్యక్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని పెట్టినామంటే తూతూ మంత్రంగా పెట్టవచ్చు. పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒకసారి గెలిచినోడు కాదు. రెండోది 1986 నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అనామకులు అంటే మీకు 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 క్యాండిడేట్లు లేక మా దగ్గరికి తీసుకుపోయి పెట్టుకున్న క్యాండిడేట్లే తప్ప మీ దగ్గర అనామకులు లేకపోతే మీ పార్టీల గతి లేక మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే తప్ప ఎక్కడ చూడు చేవెళ్ళ ఎవరు, ఇక్కడ మల్కాజిగిరి ఎవరు, మీరు మాట్లాడితే ఇంకా మరి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు ఈరోజు ఇంత పెద్ద రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసే మాంకాళి జాతర జరుగుతుంది ఎక్కడ? ఈడనే జరుగుతుంది. అది ఎవరు నిర్వహిస్తారు? మేమే చేస్తాం అది. కాబట్టి మాకున్నటువంటి బ్రాండ్ని ఎవరు కించపరిచో లేకపోతే ఇంకో విధంగా చేసి చేయలేరు. కాబట్టి అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే, ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉన్నది. డెఫినెట్గా పద్మారావు గారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీకి ఓటేయరు కాబట్టి ముస్లిమ్స్ క్రిస్టియన్ మాకేస్తారని ఒక స్లోగన్ పెట్టారు. ఎట్లేస్తారు? ఒక రంజాన్ పండుగ చేయనిక చేతగాలే మీకు, ఒక క్రిస్మస్ పండుగ చేయనిక చేతగాలే మీకు, ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడుగుతారు మీరు? డెఫినెట్గా వాళ్లకు అన్ని విధాలుగా అండదండలు అందించేది మేము వాళ్ళతో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి రాజకీయాలలో ప్లస్ మైనస్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా దళితులకు దళిత బంధు ఇస్తామని చెప్పారు కేసీఆర్ గారు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా. రెండోది ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ కానీ ఆనవాళ్ళు ఉండొద్దు అంటారు. మరి సెక్రటరీ ఎవరు కట్టిరు? ఎందుకు కూర్చుంటారు మీరు పోయాడ? అదేవిధంగా ప్రగతి భవన్ ఎవరు కట్టిర్రు? ఎందుకు కూర్చుంటారు మీరు ఆడ? కాబట్టి నేనేమంటా అంటే చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, నిన్న మొన్న ఏమని సర్కులర్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు నీళ్ళు ఇయ్యలేమని కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీరు ఖాళీ చేయండి అని చెప్పి సర్కులర్ ఇచ్చి, ఒక దళిత సూపరింటెండెంట్ అక్కడ ఉంటే వాడనుంటే నువ్వు ఎందుకు లీక్ చేసినావు, నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి మళ్ళీ మెమో పంపించారు. మీరు చేసేటువంటిది. రెండోది దళితుల గురించి మాట్లాడతారు. మాదిగ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో మేజర్ కమ్యూనిటీ, ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలే. కాబట్టి దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు, రేపు డెఫినెట్గా అనుభవిస్తారు, చూస్తారు. అంతేగాని ఇంకోసారి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, పద్మారావు గారు ఏదో బలి పశువుని చేసిండ్రు. పద్మారావు ఏమో అనామకుడు కాదు. పద్మారావుకు ఒక విలువగా ఒక బ్రాండ్ ఉంది వారికి. కాబట్టి రేపు చూస్తారు కదా ఎలక్షన్లో మీరు అన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంది, రేపు ఎలక్షన్లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు. 23 సంవత్సరాల టీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా హైదరాబాద్ సీట్లు గెలవలేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా గెలవలేదు. ఏ ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ప్రజలకు ఏంటంటే మా సేవలు అవసరం, మేము విశేషమైనటువంటి సేవలు అందించినాం. ఒకప్పుడు శ్రీనివాస్ యాదవ్ కూడా గెలవలేదు, ఇప్పుడు గెలిచిన 6 సార్లు. పద్మారావు గారు గెలిచిండ్రు కదా. కాబట్టి గెలుపు ఓటమి అనేది అల్టిమేట్గా ప్రజలు డిసైడ్ చేస్తారు. సికింద్రాబాద్లో చరిత్ర తిరగరాయబోతున్నాం మేము. చూస్తారు, మీరే ఉన్నారు, మేమున్నాం, అందరూ ఉన్నారు. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. డెఫినెట్గా ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది చాలా స్పష్టత ఉన్నది. మాకైతే క్లియర్ కట్గా స్పష్టత ఉన్నది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకుంటారు? ఓ కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీని ఎందుకు ఎన్నుకుంటారు? మా సమస్యలు తీరుస్తారు, మాకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఎవరు ఉన్నారు అందుబాటులో? ఎవరు తీర్చిన సమస్యలు? నిరంతరం ప్రజల కోసమే మా జీవితాలంతా అంకితం చేసినాం కదా. మరి మేమే కదా ఆపతున్నా సాపతున్నా ప్రతి అంశానికి వీళ్ళ దగ్గరికి పోతే పని అవుతుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఎందుకు పెట్టుకోరు? మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు? కాబట్టి అల్టిమేట్గా జరిగేది రేపు పద్మారావు గారు ఒక